ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 నుంచి ఏకంగా 524.256 మీటర్లకు పెంచడంపై కర్ణాటక సర్కారు దూకుడుగా వ్యవహరిస్తోంది. డ్యాం ఎత్తు పెంపు పనులపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి 2014 అక్టోబర్ 25నే టెండర్ పిలువగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు అభ్యంతరం చెప్పలేదు. అప్పట్లో రూపొందించిన డిపిఆర్ ప్రకారం తాజాగా ఆల్మట్టి డ్యాం ఎత్తును కర్ణాటక సర్కారు పెంచుతూ ఉండగా ఇప్పుడైనా చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఆల్మట్టి ఎత్తు పెంపునకు కర్ణాటక సర్కార్ వడివడిగా అడుగులు వేస్తుంటే చంద్రబాబు సర్కార్ చోద్యం చూస్తోంది. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెరుగుతుంది. ప్రస్తుతం ఎగువ నుంచి శ్రీశైలం వరద ప్రవాహం జూలై ఆఖరుకు వస్తోంది. అదే ఆల్మట్టి ఎత్తు పెంచితే ఆగస్టు 2వ వారానికి గాని శ్రీశైలం నుంచి ఎగువ నుంచి వరద ప్రవాహం చేరదని, దాంతో నీటి లభ్యత భారీగా తగ్గి రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మారుతుందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుతో బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాలు ముంపునకు గురవుతాయని మహారాష్ట్ర సర్కార్ తమ ప్రాజెక్టుల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. చంద్రబాబు సర్కార్ మాత్రం కనీసం నోరు మెదపకపోవడంపై సాగునీటి రంగ నిపుణులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచితే 20 గ్రామాలతో పాటు బాగల్కోట్ మున్సిపాలిటీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పించాలి. ముంపునకు గురయ్యే భూమితో పాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మొత్తం 1,33,967 ఎకరాలను సేకరించేందుకు కర్ణాటక సర్కార్ సిద్ధమైంది. ఇక బాగల్కోట్ మున్సిపాలిటీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పన పనులను వేగవంతం చేస్తూనే 20 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తూ ఏపీ హక్కులను హరిస్తున్నా సరే చంద్రబాబు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఆ మేరకు నీటిని అదనంగా కర్ణాటక నిల్వ చేసుకుని వినియోగించుకోనుంది. దాంతో శ్రీశైలం ఎగువ నుంచి వరద ప్రవాహం రావడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకోనుంది. ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు KWDT2 కేటాయించిన అదనపు జలాలు 194 టీఎంసీల మాట దేవుడెరుగు, KWDT1కు కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీల లభ్యత కూడా ఉండదని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో దిగువ నుంచి రావాల్సిన 442 టీఎంసీల ప్రవాహంలో భారీ ఎత్తున కోత పడనుందని, ఇది ఏపీలోని కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మార్చుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు కాదు కదా, కనీసం గుక్కెడు తాగునీటికి ఇబ్బందులు తప్పవని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.